పొంగులేటి నేనే నెంబర్ 2ని, నేనే కాబోయే సీఎంని అన్నట్టుగా ప్రచారం చేయించుకున్నాడు. నా దగ్గర 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళని పట్టుకొని నేను ఎటువైనా నేనే సీఎంని, నేనే సీఎం కాబోతా ఉన్నా అని చెప్పేసి ఆయన గతంలో మాట్లాడారు. ఒక్క దెబ్బతోటి పొంగులేటిని మ్యూట్ చేసేసిండు రేవంత్ రెడ్డి. 10 మంది ఎమ్మెల్యేలు పొంగులేటికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. ఈ తిరుగుబాటు చేసేటల్లా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఈ పొంగులేటి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. రెవెన్యూ దందాలు చేస్తూ ఉన్నాడు, ఆయన భూ కబ్జాలకు పాల్పడతా ఉన్నాడు, సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆరోపణలు చేస్తారు. ఈ ఆరోపణలు వచ్చిన కాడ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సడన్గా మ్యూట్ అయిపోతారు, ఎక్కడ కూడా మాట్లాడేటువంటి అవకాశం లేకుండా అవుతుంది. దానికంటే ముందు ఈడీ వాళ్ళు పోయి పొంగులేటి మీద దాడి చేస్తారు, ఆయన పోయి అదానిని కలిసి వచ్చిన తర్వాత ఈ ఆరోపణలు వస్తాయి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి చాలా పక్కడబందీ ప్లాన్ ప్రకారం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నోరు మూయించేసిండు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రకంగా ఆయన నోరు మూయించేసేటువంటి కార్యక్రమం చేసిండు.